అందరికీ హాయ్, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు కన్నా రూమ్ చూద్దాం రండి. కరెక్ట్గా వేసాను. స్విచ్లు నాకు తెలియదు అనమాట. క్రిందన కూడా అలా చేస్తుంటాను. ఒకదాని బదులు ఇంకోటి వేస్తే బాగా వేసామంటారు ఇంట్లో వాళ్ళు. అయితే కన్నా రూమ్ ఇది వాష్రూమ్ అనమాట. ఇది వాష్రూమ్. కొన్ని రూమ్స్కి మనకి ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. అందులో వాష్రూమ్ ఒకటి పెద్ద రూమే వస్తుంది. ఇదంతా వాష్రూమ్ అనమాట. ఇలాగా బ్యాక్ సైడ్ ఇది ఇదిగోండి ఇలా సెట్ చేశాను. యాక్చువల్గా రూమ్ గురించి ఏమైందంటే బాబు మెడిసిన్ కదా, ముందు అనుకున్నాం రూమ్ వేద్దాం మేడ పైన అని చెప్పి. కాకపోతే తను ఏమన్నాడంటే నేను ఇక్కడ ఉండిపోతానని కన్ఫర్మ్ అయిన తర్వాత వేయండి, లేదంటే వేస్ట్ కదా అని చెప్పాడు. అందుకని చెప్పి నేను ఏం చేశాను, తను రిమ్స్లో జాయిన్ అయిపోతాడు, ఇంకా బయటికి వెళ్ళడు అని కన్ఫర్మ్ అయిన తర్వాత నేను రూమ్ చేయించాను. ఇక్కడ రూమ్లో ప్రతిదీ తన ఇష్ట ప్రకారం జరిగింది అని నేను అనుకున్నాను. కానీ తర్వాతే నాకు తెలిసింది 50% అయిందని. ఎందుకంటే మేము ముగ్గురం బయటకు వెళ్ళాం, మా హస్బెండ్ నేను బాబు బయటకు వెళ్ళిపోతాం. వాళ్ళకి చెప్పింది ఒకలాగా చేసింది ఇంకొకలా అయిపోయింది. వుడ్ వర్క్ కొంచెం తెలిసిన అబ్బాయే, మంచి అబ్బాయే, కాకపోతే చిన్న చిన్నది మాకు ఇబ్బంది అయ్యింది. అలాగా ఒకసారి మీరు కూడా చూస్తారని 1 minute ఫ్యాన్ ఆపుతాం. ఇది వుడ్తో చేసిందే. వుడ్తో ఇలా రౌండ్గా పై వరకు చూపించినాను మనీ ప్లాంట్. ఇది ఇలా వుడ్తో ఇలాగా అబ్బాయి చేశాడు. తన పండు ఇది ఇలా రౌండ్ ఇలా సర్కిల్లా చేస్తే ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఇలా పెట్టుకున్నాను అనమాట, ఒక ఫ్యామిలీ లాగా అని చెప్పి. ఇది చాలా చిన్న పార్ట్ లోపల ఉంది. ఈ పార్ట్లో ఇంకో పార్ట్ ఉందన్నమాట. చాలా పెద్దగా వచ్చింది. ఇది గోడకు అలాగ అతుక్కుందండి. తీద్దామంటే కన్నా ఒప్పుకోలేదు. ఇంకా అది అతుక్కుంది కదా, ఇంకా పాడైపోయింది వద్దు అని చెప్పి. అది తను ఎక్కువ బుద్ధుడు ఉంటారు, తను ఎక్కువ బుద్ధుడిని ఉంచుకుంటారు అనమాట. ఎక్కడైనా తనకు అలాగ ఇష్టం, మరి ఎక్కువ పెట్టినా నచ్చుకోడు. ఇది దీనికి ఒక స్టోరీ ఉంది. ఆర్టిఫిషియల్ అండి ఇది. దీనికి ఒక స్టోరీ ఉంది. మా అబ్బాయి 7th క్లాస్ ఫ్రెండ్ షౌమిక్ లక్నోలో ఉంటాడు. అక్కడ మెడిసిన్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఒక 6 months అవుతుంది ఏమో తను అక్కడి నుంచి వచ్చాడు అనమాట. వస్తూ ఈ ప్లాంట్ తీసుకొచ్చాడు. ఇది ఏంటో చాలా రియల్ ప్లాంట్లో అనిపిస్తుంది మనం ఇలా పెట్టుకుంటే. మన ఇంట్లో అన్ని రియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో ఇది పెడితే అలానే ఉంటుంది. షౌమిక్ తీసుకొచ్చాడు కన్నా కోసం అండ్ నా కోసం అని చెప్పడు, మొక్కలన్నీ నా కోసం వస్తాయి. ఇది షౌమిక్ ఇచ్చిన ప్లాంట్. ఇది ఇలా వస్తుంది చూపి. ఇక్కడి నుంచి మనకి ఇలా గడ్డ వ్యూ రోడ్డు వైపు ఇలా కనిపిస్తుంది అనమాట. ఈవినింగ్స్ నెక్స్ట్ మార్నింగ్ టైం ఒకసారి అలా ఓపెన్ చేస్తే చాలా హాయిగా మంచి గాలి వస్తుంది. ఇదనమాట. కానీ ఈ మనీ ప్లాంట్ ఉంచను ఇక్కడ. మనీ ప్లాంట్స్ ఎక్కువ పెట్టను అనమాట. ఏమవుతుందంటే ఎక్కువ వేడి వస్తుంది. మిగతా 2 seasons అయితే ఇక్కడ మనీ ప్లాంట్లు ఎక్కువే ఉంచుతాను. కొంచెం పిల్లలు స్టడీ ఎక్కడ ఉంటుందో అక్కడ కొంచెం ఆహ్లాదకరంగా ఉండాలి. అందరికీ తెలిసిందే ఈ విషయం. నేనైతే ఇంకా మాటకి చేంజ్ చేస్తూనే ఉంటానన్నమాట. ప్రెజెంట్ అయితే రూమ్ వేసి 5 years అయింది. 5 yearsలో మీరు నమ్ముతారా 5 times నేను మేడ మీద ఈ రూమ్ క్లీన్ చేసి ఉంటాను అంతే. 5 yearsలో 5 times. మిగతా అంతా రూమ్లో ఈ ప్లాంట్స్ నెక్స్ట్ ఆ మాత్రం అటు ఇటు చిన్న చిన్న చేంజెస్ నావి. రూమ్ క్లీనింగ్, రూమ్ మెయింటెనెన్స్ A to Z కన్నాయే మా అబ్బాయి. తనే అంటే నీకు ఎక్కడ అవుతుందిలే అని చెప్పి నిజంగా వాష్రూమ్తో కూడా నాకు సంబంధం. తనే క్లీన్ చేసుకుంటాను. తన బట్టలు ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ ఉంటుంది, తన బట్టలు తనే వేసుకుంటాడు, తనే ఆరబెట్టుకుని తనే ఫోల్డ్ చేసి తనే సర్దుకుంటా. ఏసీ ఇక్కడ పెట్టించాం. తను అస్సలు ఒప్పుకోలేదు. క్రిందన పెడదామని చెప్తే క్రిందన చాలా చల్లగా కూల్గా ఉంటుంది. ఓపెన్ ప్లేస్ కదండి మా ఇంటి చుట్టూ, చాలా బాగుంటుంది. తను ఒప్పుకోలేదు. కానీ నేను ఏం చేశానంటే తను మళ్ళీ క్రిందన పడుకుంటే ఇబ్బంది కదా మాటికి, అంటే మా వల్ల డిస్టర్బెన్స్ అవుతాడేమో, హస్బెండ్ ఫోన్ కాల్స్ ఎక్కువ ఉంటాయి, తను నిద్రపోకపోతే ఎలా చదువుకుంటాడు, ఇబ్బంది కదా అని చెప్పి మేము ఎక్కడ పెట్టించాను. తను ఒప్పుకోవట్లేదు. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉంచాను. 3-4 years అయిపోయింది. తను 3-4 కాదు, రూమ్ మనం అయిన వెంటనే చేస్తాం. ఇది దాని తర్వాత ఇదిగోండి ప్లేస్ చేసాం అనమాట. ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, మనోడు ఇందులో ఒక్కడు కూడా యూజ్ చేస్తాడు. ఇది ఒక్కడు మాత్రం యూజ్ చేస్తాడు. ఇది కందిపోక వైజాగ్లో చేయించింది. ఏంటో ఈ డ్రాయింగ్ ఏదో సమ్మది కన్నా ఇక్కడ ప్లేస్ చేసుకున్నాడు, బాగుంటుంది కదా అని చెప్పి. ఇది తన వార్డ్రాప్ అనమాట. ఒక బీరువాలా చేయిస్తాం వార్డ్రాప్ని. దీనికి కూడా ఎక్కువసేపు చూపించడానికి అలా లేదు, జస్ట్ 1 second చూపించేస్తాను. ఇది కోపడతాడు. నీట్గానే పెట్టుకున్నాడు. తన బెడ్ అని చేశారు, వాళ్ళే చేశారు. ఈ బెడ్ సింగిల్ కాట్ యాక్చువల్గా. బుక్స్, మెడిసిన్ బుక్స్ అండి ఇవన్నీ. పైన వేయింగ్ మెషిన్,
తన స్టెథోస్కోప్లు అలాంటివి ఇక్కడ కొంచెం ప్లేస్ చేసాం, కనిపిస్తాయి, వెనక్కుంటే కనిపించవు. ఇలాగా ఇది తన ట్యాబ్ థర్డ్ ఇయర్లో కొన్నాం. ఇది తనకు థర్డ్ ఇయర్లో కావాలన్నాడు, అసలు ముందు వద్దన్నాడు. ఫస్ట్ ఇయర్ అంతా నా బండి మీద వెళ్ళాడు, బండి కూడా తను తీసుకోలేదు. ఇది తన ట్యాబ్. నైట్ డ్యూటీ అయితే ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తాడు, తర్వాత తీసుకెళ్ళాడు, ఇక్కడే ఉంటుంది. నాకు యూజ్ చేసుకోమని చెప్తాడనమాట. అంటే మంచి మంచి అంటే బుక్స్, డిజైన్ బుక్స్ చాలా ఇష్టమే. బుక్స్కి అయితే బోల్డ్ స్టోరీ ఉంది, ఎక్కువ కలెక్షన్ మన ఇంట్లో ఉంటుంది. ఇంకా ఇది 1 సంవత్సరం బర్త్డే తనకి ఇచ్చానమాట. నేర్చుకుంటానని చెప్పి అనుకున్నాడు పాపం, టైం సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు అసలు సపోర్ట్ చేయట్లేదు. అప్పుడప్పుడు ఫోన్లో నేర్చుకున్నాడు ఎంతో కొంత, అప్పుడు సరదాగా ఏంటి వాడుతుంటాడు. నాకు తెలియదు ఈ లాంగ్వేజ్. ఈసారి మీకు చెప్తాను. ఎక్కువైపోతుంది. తన కెటిల్ ఇక్కడ ఉంటుంది, వాటర్ తనే పెట్టుకుని తనే పొద్దున్నకి వేడి నీళ్ళు తాగుతాడు. ఇది తన సూర్య నమస్కారం ఎవ్రీడే అని చెప్పలేను, సండేస్ తను కొంచెం ఫ్రీ ఉన్నప్పుడల్లా సూర్య నమస్కారం చేస్తాడు. ఎదురుగా చెంబు ఉంటే గుర్తుంటుంది, ఇక్కడ పెడతాను. చెప్పాను కదా మొన్న మీషో హాల్లో చూపించాను, ఇక్కడ ప్లేస్ అక్కడెక్కడ పెట్టుకుంటారు. తర్వాత ఇక్కడ ఇది మ్యూజిక్ సంబంధించి తన హెడ్సెట్ అలాంటివి ఈ ట్రేలో సర్దుకున్నాడు అనమాట. మొత్తం తందే. ఇంకా ఇక్కడికి వస్తే ఇది యాక్చువల్గా సిస్టమ్ లేదనంటే టీవీ యూనిట్ కింద చేయించాము, సిస్టమ్ ఆర్ టీవీ యూనిట్ కింద చేయించాము. కాకపోతే ప్రజెంట్ తను ఏమి వద్దన్నాడు కదా, ఇలా అనమాట ఇలా పెట్టాము. ఇలా గ్రీన్, ఎంత గ్రీన్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి మొత్తం కింద నుంచి ఇదిగోండి ఇలా ఈ గ్రీన్ ఇలా పెట్టామన్నమాట. లైట్స్ ఆఫ్ చేద్దాం ఒకసారి. ఇది బాగానే ఉంచుకుంటాడు, రూమ్ అంతా నీట్గానే సర్ది పెట్టుకుంటాడు. దాచిన అది అన్నీ సెల్ఫ్లు ఎలా సర్దుకున్నాడండి. మళ్ళీ 1 by 1 తీసి చూపిస్తే ఫీల్ అవుతాడు. ఇది కన్నా రూమ్ టూర్ అనమాట. ఒకసారి చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు కన్నా రూమ్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ అండి.